నేను మీ సుమన్ని. మీరు చూస్తున్నారు మన ఎస్ఎస్ టీవీ. ఈరోజు మీకు కుకింగ్ లో మటన్ పాయ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. నేను చేసిన విధానం కరెక్ట్ గా మీరు చేశారంటే బయట ఎక్కడ కూడా డబ్బులు పెట్టి తినరు, ఇంట్లోనే చేసుకొని తింటారు. అంత టేస్టీగా ఎమ్మి మటన్ పాయాని చేయాలో చూడండి. క్లీనింగ్ ప్రాసెస్: వాటర్ లో డిప్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ లెగ్ ని ఇలాగా కత్తి తీసుకొని నీట్ గా ఇలా లాగేస్తే క్లీన్ గా వచ్చేస్తుంది. హలో బడీస్, మీరు గనక మన ఎస్ఎస్ టీవీని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు లాట్ మెనీ వీడియోస్ లైక్ హ్యూమర్, సెటైర్స్, తర్వాత ఎంటర్టైన్మెంట్, కుకింగ్, డాన్స్ పెర్ఫార్మెన్స్, ఈ లాట్ మెనీ టైప్ ఆఫ్ ఫన్ ని మీరు మిస్ అవుతారు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఎస్ఎస్ టీవీ. మటన్ పాయ కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక సెట్ ఆఫ్ గేరకాళ్ళు, కొత్తిమీర, పుదీనా, ఘీ, మిక్స్డ్ ఆయిల్. 1 లీటర్ గ్రౌండ్నట్ ఆయిల్ కి 1/2 లీటర్ కోకోనట్ ఆయిల్ మిక్స్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది కుకింగ్. చెక్క, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, యాలకులు, స్టార్ మొగ్గ, లవంగాలు, కస్తూరి మెథి, మిరియాలు ఎప్పుడు కూడా ఇలాంటి దానిలో దంచుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు, అల్లం, వెల్లుల్లి ఇవి కూడా దీనిలోనే దంచుకోండి, మిక్సీ వేయద్దు, టేస్ట్ బాగుంటుంది. చింతపండు, నానబెట్టిన చింతపండు, ఒక నిమ్మకాయ అంత చిన్న నిమ్మకాయ అంత సైజ్ చింతపండు, 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీరా మిక్స్ చేసి పౌడర్ చేసి పెట్టుకోండి. 5 జీడిపప్పు, 5 బాదం పప్పు, గసగసాలు 1 టేబుల్ స్పూను, కొబ్బరి కొద్దిగా, 3 చిల్లీస్ ఇది కూడా పేస్ట్ చేసుకోండి మిక్సీలో. ఆవాలు, కారం, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, సాల్ట్. ఇది మసాలా, గరం మసాలా. ఇది నా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ గేరకాళ్ళని ఎంత ఫ్రెష్గా క్లీన్గా చేసుకున్నాను కదా, క్లీనింగ్ కూడా మీకు చూపించాను కదా, అలా క్లీన్ చేసుకున్న గేరకాళ్ళని వేయండి. 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని దానిలో తగినంత వాటర్, ఆ ముక్కలన్నీ నిండిపోయేదాకా వాటర్ పోసుకొని కుక్కర్ ఒక 6 to 7 విజిల్స్ రానండి, అప్పుడే బాగా కుక్ అవుతుంది. ఇవన్నీ బాగా మిక్స్ చేసి ఒక 6 to 7 విజిల్స్ వస్తే అప్పుడు కుక్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి దానిలోనే. కుక్కర్లో పెట్టి స్టవ్ మీద ఫుల్ ఫ్లేమ్ మీద ఒక 3 విజిల్స్ రానిచ్చి, తర్వాత సిమ్ పెట్టేసి ఒక 3 విజిల్స్ రానిచ్చి అట్లా వదిలేసేయండి. ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, టొమాటోస్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, జీడిపప్పు, బాదం పప్పు, చిల్లీ, కోకోనట్ పేస్ట్ చేసి పెట్టుకున్నాను మిక్సీలో. ధనియాలు, జీరా ఇది 1 టేబుల్ స్పూన్ సరిపోద్ది మనకి, కొద్దిగా ఎక్కువ ఉంటే తగ్గి చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఇది మిరియాల పొడి, దంచిన మిరియాల పొడి, నానబెట్టిన చింతపండు రెడీ అయిపోయింది. తగిన ఆయిల్ వచ్చినాయి. 6 అని చెప్పాను మీకు, 8 విజిల్స్ దాకా వచ్చినాయి. ఇది రెడీగా ఉంది. ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ దీనిలో వేసుకుందాం. ఆయిల్ దీనికి ఎక్కువే పడుతుంది, ఎందుకంటే స్మెల్ రాకుండా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. చెక్క, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, లవంగాలు, యాలకులు అన్నీ కూడా వేసేసుకుంటాం. ఇది కొద్దిగా వేగిన తర్వాత దీనిలోకి కట్ చేసిన ఆనియన్స్ వేసుకోండి.
ఆనియన్స్ ఫుల్ రెడ్డిష్ కలర్లో రాక్కర్లేదు, కొద్దిగా దూరం వేగితే సరిపోతుంది. సో ఆనియన్స్ కొద్ది తొందరగా వేగాలంటే కొద్దిగా సాల్ట్ కానీ వేసుకుంటే ఆనియన్ కొద్ది తొందరగా వేగుద్ది. కొద్ది దూరగా వేగిన తర్వాత దీనిలో కొద్దిగా కట్ చేసిన పుదీనా కొత్తిమీరని కొద్దిగా వేద్దాం. ఇది కొంచెం వేగనిద్దాం. తర్వాత ధనియాలు జీరా మిక్స్ చేసుకున్న పౌడర్ని మొత్తం కాకుండా 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇలా మధ్యలో కొద్దిగా తీసి ఆయిల్ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్, దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేద్దాం. ఆ పచ్చి వాసన పోయేదాకా కొద్దిగా ఈ ఆయిల్లో ఫ్రై చేద్దాం. ఇది కొద్దిగా వేగిన తర్వాత మనం మిక్సీ వేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, కొబ్బరి, పచ్చిమిరకాయలు అన్నీ కలిపిన ఈ పేస్ట్ని దీనిలో వేయాలి. రాస్పెల్ పోయే వరకు బాగా వేగాలి, అప్పుడే పచ్చి వాసన రాకుండా ఉంటుంది. ఇది కొద్దిగా వేగిన తర్వాత వీటిలో టొమాటోలు, కట్ చేసిన టొమాటోలు వేసేసుకుందాం. ఇప్పుడు దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఆల్రెడీ మనం కుక్కర్లో పెట్టినప్పుడు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. చిల్లీ పౌడర్, సాల్ట్ వేసుకొని బాగా, అండ్ మనం దంచి పెట్టుకున్న మిరియాల పొడి అంతా వేసుకొని బాగా నీట్గా మిక్స్ చేసుకోండి. మీరు మిరియాల పొడి దంచుకొని వెంత వేస్తే అంత ఘాటుగా, అంత ఫ్లేవర్ బాగుంటుంది. పాయ కదా, సూప్ లాగా బాగుంటుంది, అన్నిట్లోకి బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి ఆల్రెడీ ఉడకబెట్టిన ఈ పాయ ముక్కల్ని దీనిలో వేసేసేయండి. వేసేసి బాగా మిక్స్ చేసి ఒక 1/2 అవర్ సిమ్ పెట్టేసి వదిలేసేయండి. ఎంతసేపు ఉడికినా కానీ పాయ ఏమీ కాదు, దానిలో ఉండే ఆ సూప్ అంతా కూడా బాగా పట్టుద్ది. సో బాగా కలబెట్టేసి మనం నానబెట్టుకున్న చింతపండుని ఆ రసం మాత్రం దీనిలో పోసేద్దాం. ఇప్పుడు టేస్ట్ అన్ని చూసుకొని నా సీక్రెట్ మసాలా వేస్తున్నాను. కొద్దిగా, చాలా పవర్ఫుల్, మంచి స్మెల్ వస్తుందండి. ఇది బాగా ఇట్లే ఒక 40-30 మినిట్స్ ఉడకనివ్వాలి, లేదంటే మనకు తొందరగా ఆకలేస్తుందంటే. ఇప్పుడు కుక్కర్లో పెట్టుకోండి. సింధు బాగా ఆకలేస్తుంది అంటుంది, తొందరగా తినాలంట, అందుకని నేను ఇప్పుడు దీన్ని కుక్కర్లో షిఫ్ట్ చేసి ఒక 3 విజిల్స్ రానివ్వండి, రెడీ అయిపోతుంది మటన్ పాయ. కుక్కర్లో పెట్టి ఒక 3 విజిల్స్ రానిస్తే మన మటన్ పాయ రెడీ అయిపోతుంది. వేడి వేడి మటన్ పాయ రెడీ. ఏం స్మెల్ అండి, అసలు నోట్లో వాటరింగ్ కమింగ్స్. సీ యూ. వేడి మటన్ పాయాని, సింధు కోసం చేసిన మటన్ పాయాని, ఎమ్మి ఎమ్మి మటన్ పాయ. సో ఇప్పుడు మనం సింధుకి సర్వ్ చేద్దాం. సో ఇప్పుడు కూల్గా కూర్చొని టేస్ట్ చూద్దాం. కాలిపోతుంది, వెరీ హాట్. సూపర్, చాలా బాగుంది. వెరీ గుడ్, వెరీ. Thank you, buddy. See you again. Bye bye.